నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. సినిమా సగటు ప్రేక్షకుడికి ఇది ఒక పెద్ద వినోదం. కానీ ఆ వినోదం రాను రాను ఆ సగటు ప్రేక్షకుడికి దూరం అవుతూ వస్తుంది. ఓటీటీలు రావడం, అదేవిధంగా మల్టీ స్క్రీన్లు రావడం, ఇవన్నీ కారణాలతోటి మరొక వైపు ప్రధానంగా టీవీ సీరియల్స్, వీటి గురించి తెలియని వాళ్ళు ఉండరు. వీటి గురించి సపరేట్గా పరిచయం కూడా అవసరం లేదు. ఇవన్నీ రావడంతో సగటు ప్రేక్షకుడు సినిమా హాల్లకు దూరం అవుతున్నాడు. సో మెయింటెనెన్స్ కష్టమైపోయి చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే గతంలో మనం ఒక అప్డేట్ ఇచ్చాం. నెల్లూరులో ఏం థియేటర్లు ఉండేవి, ఎన్ని మూతపడాయని. అందులో ఇప్పుడు మనం పార్ట్ 2 అనుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు మనం కోవూరుకు వచ్చాం. సో కోవూరు పరిసర వాసులకు కావచ్చు, వీళ్ళందరికీ బాగా సుపరిచితమైన హాల్ ఏదైనా ఉందంటే సుందరమహల్. ఇది ఒకప్పుడు ఒక వెలిగిన సినిమా థియేటర్. కాలక్రమేణా మనం అనుకున్నట్లు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ థియేటర్ కూడా మూతపడింది. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది ఈ థియేటర్ కూడా మూసివేసి. ఇక దీని చరిత్ర తీసుకున్నట్లయితే అప్పట్లో పెద్ద ఆయన ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరి సినిమాలు మెగా హిట్లు, సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా ఇక్కడ ఆడాయి. ఉదాహరణకి అడిరాముడు కావచ్చు, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, యమగోళ, చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ అవుతుందన్నమాట. సో ఇట్లాంటి సూపర్ హిట్ల ప్రదర్శనకు ఈ సినిమా థియేటర్ వేదికైంది. అలాంటి సినిమా థియేటర్ ఈరోజు మూతబడి రుక్మిణి కళ్యాణ మండపం పేరుతోటి రూపు మార్చుకుంది. సో అప్పుడు ప్రేక్షకులకి ఎంతగానో వినోదం అందించిన థియేటర్ ఈరోజు కళ్యాణ మండపంగా మారిపోయి ఎన్నో జంటలను ఏకం చేస్తోంది. సో కోవూరు చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం సపరేట్గా పరిచయం చేయడం అవసరం లేదు సుందరమహల్ గురించి. సో ఆ సుందరమహల్ ప్రాంగణంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆ సుందరమహల్ కాస్త ఇప్పుడు కళ్యాణ మండపంగా మారిపోయింది. ఏది ఏమైనప్పటికీ మనం ఇందాక అనుకున్నట్టు ప్రేక్షకుడికి వినోదం కాస్త దూరం అవుతూ వస్తుంది. ఎందుకంటే అరచేతిలోకే మనకు మొత్తం వచ్చేస్తుంది. అంతా ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంటుంది. ఓటీటీలు కూడా ఫోన్లోకి వస్తున్నాయి. ఫోన్లో కూర్చొని హ్యాపీగా సినిమాలు చూసేస్తున్నారు. లేకపోతే ఇంట్లో స్మార్ట్ టీవీస్ అయిపోయినాయి. స్మార్ట్ టీవీకి ఇన్బిల్ట్గా కొన్ని యాప్స్ వచ్చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ లాంటివి, హాట్స్టార్ లాంటివి అన్నీ ఇన్బిల్ట్గా వస్తున్నాయి. సో ప్రేక్షకుడు ఈరోజు తన ఒక భార్య, 2 పిల్లలు, అంటే మొత్తం ఒక ఫ్యామిలీ నలుగురు సినిమాకి పోవాలంటే దాదాపు 2-3 వేలు ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా ఇంటర్వెల్లో పిల్లలు పాప్కార్న్ లాంటివో లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ అడుగుతుంటారు. బయట మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాప్కార్న్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో పేరెందుకులే. కానీ ఒక సినిమా థియేటర్లో ఒక పఫ్ 90 రూపాయలు. సో ఈ రేంజ్లో ఉంటున్నప్పుడు సినిమాకి వెళ్తారంటే ఖచ్చితంగా దూరం అవుతూనే వస్తున్నారు. దానికి తోడు అదేదో 43 ఇంచెస్ స్క్రీన్లు టీవీలు కొనుక్కుంటున్నారు. హ్యాపీగా ఓటీటీలు వస్తున్నాయి. సండే రోజు ఏ సినిమా కావాలో సెలెక్ట్ చేసుకున్నారు. అంతా ఇంట్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసేస్తున్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ సినిమా హాళ్ళు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతూ వస్తున్నాయి. వాటి ప్లేస్లో కొన్ని చోట్లయితే మల్టీప్లెక్స్లు వచ్చేసి, కొన్ని చోట్ల ఏకంగా థియేటర్లు మూసేసి ఇదిగో ఏదైతే మరి ఇప్పుడు మనం చెప్పుకున్నామో కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి. మీకు బయట ఈ సుందరమహల్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది, చూపిస్తాను పదండి. సో మరి ఒకప్పటి సుందరమహల్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకోసం నేను తీసుకొచ్చాను. సో నా వెనకాల మీకు ఒక గోడ మధ్యలో 2 క్యూస్ లాంటివి, అదే ఒక సందు లాంటి 2 సందులు కనిపిస్తున్నాయి. ఆరో మార్క్ పక్కన క్యూ వచ్చేసి అప్పట్లో నేల టికెట్స్. దీని పక్కన క్యూ, ఆరో మార్క్ పక్కన ఇంకో క్యూ కనిపిస్తుంది గోడకి మధ్యలో, అది వచ్చేసి బెంచ్ టికెట్ అనమాట. సో నేల టికెట్ అప్పట్లో 50 పైసలు ఉంటే బెంచ్ టికెట్ 90 పైసలు ఉండేదంట. ఇవి జెంట్స్ అంటే అక్కడ టికెట్లు ఇచ్చేవాళ్ళు. క్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఒకసారి ఈ రోడ్డు మొత్తం అక్కడ ఆ చివరి వరకు ఉండేది. ఇక్కడ అద్భుతమైనటువంటి సినిమాలు ఇక్కడ ప్రదర్శించేవాళ్ళు అప్పట్లో. ఉదాహరణకు చెప్పినట్లయితే యమగోళ కావచ్చు, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, ఇవన్నీ చెప్పుకుంటే పోతే నంబర్ ఆఫ్ సెంచరీలు కొట్టిన సినిమాలు ఇక్కడ ఆడున్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ బుకింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ జెంట్స్కి, లేడీస్వి తర్వాత లోపల ఉంటాయి. మీకు లోపల మనం చూసే లేడీస్ ఎలా ఉంటాయని. సో మొత్తానికి ఇదనమాట పరిస్థితి. ఈ సుందరమహల్ గురించి క్యూకి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. మీకెవరికైనా నెల్లూరు రంగనాయకులపేటలో ఉన్నటువంటి రాఘవ కళ్యాణ మండపం తెలుసా అండి? అంటే ఇప్పుడు పేరు మారింది, MSA కళ్యాణ మండపంగా పేరు మార్చారు. నెల్లూరు వాసులైంది, లేదంటే రంగనాయకులపేట వాస్తవ్యులు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీకు ఒక 40-50 ఇయర్స్ ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టేస్తారు. లేదు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే కిరణ్ ఏసీ థియేటర్ తెలుసా అంటే తెలుసండి అంటారు. ఇంకా అంటే అప్పటికి మనం కూడా పుట్టలేదు, ఎవరు కూడా పుట్టుండము. ఒక 70-80 సంవత్సరాల పై వయసు వాళ్ళు అయితే శ్రీరామ్ థియేటర్ తెలుసా అంటే తెలుసు అంటారు. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే స్టార్టింగ్లో శ్రీరామ్ థియేటర్గా ప్రారంభించబడి దాంట్లో కుర్బానీ అనే ఒక సూపర్ హిట్ హిందీ మూవీ దాదాపు 100 రోజుల పాటు ఆడింది. సో కుర్బానీ తర్వాత లవకుశ 1 సంవత్సరం పాటు ఆడింది. తర్వాత ప్రేమాభిషేకం
360 అంటే సంవత్సరం పాటు ఇక్కడ ఆడిందనమాట. సో ఇన్ని సినిమాలకి ప్రేమాభిషేకం అంటే ఇప్పటికి కూడా మనము ఆ సాంగ్స్ వింటుంటే అబ్బా ఎంత బాగున్నారా పాటలు అనిపిస్తుంటాయి అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు మేము కూడా వింటూ వచ్చాం. సో అట్లాంటి సినిమాలకి నిలవైనటువంటి అప్పటి శ్రీరామ్, తర్వాత కిరణ్ ఏసి అంటే చాలామంది తెలుసు, ఒక 40-50 ఏజ్ వాళ్ళకి కిరణ్ ఏసి అంటే ఖచ్చితంగా తెలుసు. శ్రీరామ్ థియేటర్ అంటే మాత్రం ఎక్కువ మంది తెలియకపోవచ్చు. సో అట్లాంటి థియేటర్ తర్వాత కాలక్రమేణా థియేటర్ కాస్త మూతబడి రాఘవ కళ్యాణ మండపంగా రూపాంతరం చెంది దాని తర్వాత ప్రస్తుతం ఎంఎస్ఏ కళ్యాణ మండపంగా ప్రస్తుతానికి సేవలు అందిస్తుంది. సో నెల్లూరులో ఉన్నటువంటి థియేటర్లో, మూతపడిపోయిన థియేటర్లో ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరో 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు చెప్పాలనుకుంటాను నేను. ఇండియాలోనే ఫస్ట్ ఏసీ థియేటర్ ఎక్కడైనా ఉందంటే ఖచ్చితంగా మన శ్రీరామ్ థియేటర్. దాని తర్వాత సెకండ్ స్లాబ్, మామూలుగా సినిమా హాల్ ఏంటంటే మనకు రేకులేసి మీరు బాగా అంటే పైన చూసినట్టే రేకులు కనిపిస్తాయి. తర్వాత స్లాబ్ ఉన్న థియేటర్ కూడా ఇదే అనమాట. సో ఇంత ఘన చరిత్ర మన నెల్లూరుకే సొంతం. సో అట్లాంటి సినిమా థియేటర్లు ఇప్పుడు కాస్త మూత పడుతూ వస్తున్నాయి, మూత పడిపోయి చాలా వరకు. అవి కాస్త కొన్ని అయితే కళ్యాణ మండపాలుగా మారిపోతే మరికొన్ని అలా వదిలేశారనమాట. సో దాంట్లో కళ్యాణ మండపం అంటే ఒకప్పుడు సినిమాగా సేవలు అందించి దాని తర్వాత కళ్యాణ మండపంగా మారిన థియేటర్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇంకొన్ని థియేటర్లు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో నెల్లూరు వాళ్ళకి బాగా సుపరిచితమైన, బాగా ఎంటర్టైన్ చేసిన థియేటర్ ఇప్పుడు క్లోజ్ చేసేసారంటే లీలామహల్. ఈ సినిమా థియేటర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సరౌండింగ్స్ వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు కృష్ణా కావేరి కళ్యాణి, లీలామహల్, అర్చన, ఇవి 5 థియేటర్లు ఉన్నాయన్నమాట ఒకటే సంబంధించి. సో అక్కడ కృష్ణా కావేరి కళ్యాణిలో టికెట్లు దొరకనప్పుడు ఒక్కోసారి ఇక్కడికి వచ్చేది, లేదా ఇక్కడ అంటే సేమ్ సినిమా ఆడుతుంటే, లేదంటే ఇక్కడ వేరే సినిమా ఉన్నప్పుడు ఇక్కడ అంటే అన్నిటి దగ్గర ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బయట ఊరు నుంచి వచ్చారు, వచ్చిన పని అయిపోయింది, నెల్లూరుకి ఎలాగో వచ్చాం కదా ఏదైనా సినిమా చూసిపోదాం అనుకున్నప్పుడు, అంటే వీఆర్ సెంటర్ ఇదంతా షాపింగ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక సినిమా చూసుకొని ప్రశాంతంగా సాయంత్రం బస్ ఎక్కేసి అలా ఊరికి వెళ్ళిపోతుంటారు అనమాట. సో నాకు తెలిసి నేను ఇక్కడ చూసిన మంచి సినిమాలు ఏంటంటే అత్తారింటికి దారేది ఫస్ట్ షో ఇక్కడే చూసాను నేను. దాని తర్వాత ఈ ప్రత్యేకించి ఈ లీలామహల్ థియేటర్కి ఏంటంటే హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఆడేవి. నాకు గుర్తుండి నేను చూసిన సినిమాలో స్పీసీస్ అనే ఒక సినిమా ఇక్కడే చూశాను, తర్వాత జురాసిక్ పార్క్ ఇక్కడే చూశాను, దాని తర్వాత టెర్మినేటర్ అనే మూవీ ఇక్కడే చూశాను. సో ఈ మూవీస్ అన్నీ కూడా అంటే ఇంకా చాలా చూశాను, గుర్తులేదు నాకు. సో బాగా గుర్తుండిపోయిన మూవీస్ ఇవన్నమాట. సో అలాంటి లీలామహల్ థియేటర్ ఈరోజు మూతపడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వేరే కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు అనే ఒక టాక్ అయితే ఉంది. అది కన్ఫర్మ్ అని నేను చెప్పట్లేదు, ఒక టాక్ మాత్రం నడుస్తుంది. సో ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఉనింది ఓపెన్ చేసి సినిమాలు కూడా ఆడుతున్నాయి. కానీ సడన్గా దీన్ని కూడా క్లోజ్ చేసేసారు. ఇది కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్. మరి ఒకసారి చూడండి, ఈ టైంకి అయితే ఎప్పుడు రష్గా ఉంటుంది. మరొక వైపు లీలామహల్ ఆపోజిట్లో ఒకసారి మనం కొన్ని షాప్స్ గమనించినట్లయితే ఈ థియేటర్ నమ్ముకొని ఇక్కడ చాలా ఫుడ్ ఉండేది అనమాట. చాలా ఫుడ్ కావచ్చు, రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, పాన్ డబ్బాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ థియేటర్ నమ్ముకొని ఉండేది. ఎందుకంటే సినిమాకి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, రకరకాలు ఉంటారు. లేదంటే సినిమా టైం అయిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి తినేసి సినిమాకి వెళ్ళిపోయారు, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ థియేటర్ నమ్ముకొని ఇక్కడ చాలా ఫుడ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అంటే అవైతే నడుస్తున్నాయి, కానీ ఈ సినిమా థియేటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి బిజినెస్ బాగా ఉండేది. సో కాలక్రమేణా లీలామహల్ కూడా మూతపడిపోయింది. సో నిన్న కూడా మనం ఈ థియేటర్లో సినిమా చూసామని చాలామంది ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ ఏం చేద్దాం, అంతా ఇంటర్నెట్ పుణ్యం అనుకోవచ్చు, టీవీల పుణ్యం అనుకోవచ్చు, ఓటీటీల పుణ్యం అనుకోవచ్చు, కారణం ఏదైనా కావచ్చు. సో ప్రేక్షకుడికి వినోదం అందించి తనను మైమరిచిపోయేలా సినిమాకి వస్తే అలాంటి మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు అందించిన థియేటర్ ఈరోజు చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. సో సినిమా థియేటర్ అంటేనే భయం వేస్తుంది, ఇంకా ఫ్యూచర్లో ఏమేమి క్లోజ్ కాబోతాయని. ఇంతటితో ఆగిపోవాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్లకి మళ్ళీ మంచి రోజులు రావాలి, థియేటర్లకి ప్రేక్షకులు రావాలని చెప్పి మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు
సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.